ఓం శ్రీ గురుభ్యో నమ. హరః ఓం. వాగర్ధాయవ సంపృక్తో వాగర్ధాపతిపత్తయ జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. మరి సెప్టెంబర్ నెలలో ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, మరి అదేవిధంగా ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశిలో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. మరి అందులో మొట్టమొదటిగా మరి 2వ తారీఖు రోజు, అదేవిధంగా 3వ తారీఖు రోజు ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశిలో సంచరిస్తూ ఉన్నాయి, ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. మరి ముందుగా ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశిలో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. మరి వృషభ రాశిలో బృహస్పతి, మిథున రాశిలో కుజుడు, సింహరాశిలో రవి, బుధుడు, చంద్రుడు, కన్యా రాశిలో శుక్రుడు, కేతువు, కుంభరాశిలో శని, మరి మీనరాశిలో రాహుగ్రహం యొక్క సంచారం నడుస్తూ ఉంది. మరి ఈ యొక్క గ్రహస్థానాన్ని బట్టి మరి ఏ ఏ రాశికి ఎలా ఉందో తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మరి మేషరాశి వారికి నమ్మిన వారు మోసం చేయడము, నమ్మక ద్రోహాలు, అనారోగ్యంతో బాధపడము, శత్రుపీడ, నమ్మిన వారే మరి వారి యొక్క మాట అనేది కోల్పోవడము, అనవసరమైన గొడవలకు వెళ్ళడము, ధన నష్టము, ఇవన్నీ కూడా జరిగే అవకాశం అనేది అధికంగా కనిపిస్తూ ఉంది. మరి తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మరి అలసత్వము, అదేవిధంగా నమ్మిన వారు మోసము చేయడము, అంటే మోసం అంటే బంధుమిత్రులతోని విరోధాలు, అనుకోని విధంగా అనుకోని కారణాల వల్ల కొన్ని సమస్యలు రావడము, ధన నష్టము, దానితో పాటుగా మానసికంగా కొద్దిగా బాధపడము, మనశ్శాంతి లేకపోవడము, భయపడము, ఆందోళనతో కూడినటువంటి ఈ యొక్క రోజు అనేది గడుస్తూ ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు స్త్రీ యొక్క ప్రేమ పొందుతారు. అమ్మ, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ప్రేమ, భార్య యొక్క ప్రేమ పొందుతారు. వస్తు, అదేవిధంగా ధనలాభం ఉంటుంది. అనుకున్న విధంగా ముందుకు వెళుతారు. ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంది. ఏవైతే కార్యక్రమాలు, పనులు ఏవైతే ఇదివరకు మీకు ఆలస్యంగా అవుతున్నాయో అవన్నీ కూడా కొద్దిగా త్వరగా ముందుకు వచ్చే అవకాశం అనేది చాలా మటుకు కనబడతా ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనారోగ్యం, అదేవిధంగా అనుకున్న పనులన్నీ కూడా ఆగిపోవడము, ధన నష్టము, వస్తు నష్టము, సమాజంలో గౌరవం కొద్దిగా కోల్పోవడము, ఇచ్చిన మాట తప్పడము, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అదేవిధంగా కుటుంబ సౌఖ్యము, సమాజములో గౌరవము, మరి అనుకున్న మాట చెల్లించుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా మర్యాద లభిస్తుంది. అనుకున్న పనులన్నీ కూడా ఏవైతే ఇదివరకు ఆలస్యంగా అవుతున్నాయో అవన్నీ కూడా ముందుకు వస్తాయి. ఎవరైతే మరి ఈ 2 దినములలో ఎవరికైనా అప్పు ఇచ్చినా కానీ, లేదా అప్పు తీర్చాలనుకున్నా కానీ కొద్దిగా ధైర్యం చేసుకుని ముందడుగు వేసుకుంటే అవన్నీ కూడా ముందుకు వచ్చే అవకాశం అనేది చాలా మట్టుకు ఉంది. ముఖ్యంగా కుటుంబంలో మంచి సుఖశాంతులు అనుభవిస్తారు. అదేవిధంగా సకల కార్యాలలో కూడా జయము సాధిస్తారు.